లేదంటే కేవలము 5 సంవత్సరాలకు ఒకసారి మన పార్టీలు వ్యక్తులు జెండాలు మార్చుకోవడం ద్వారా మన ప్రజా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాదు. మేము కూడా ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడము. ఈరోజు చట్టసభల్లో అదేవిధంగా చట్టసభల బయట కూడా ఆ ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసడానికి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ప్రజా సమస్యలని పరిష్కరించే విధంగా ప్రజల్ని ఐక్యపరుస్తూ చైతన్యపరుస్తూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడంలో భాగంగానే మనం ఎన్నికల్లో పాల్గొంటాం. కాబట్టి ఆ రకంగా ఎస్ఓసీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా 19 రాష్ట్రాల్లో 151 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తూ ప్రజల పక్షాన ప్రజల యొక్క మద్దతు సహకారంతో ప్రజలు ఇస్తున్నటువంటి విరాళాలతోనే మన పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. మన కర్నూలు జిల్లాలో మేము పోటీ చేస్తున్నటువంటి మేము పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలు ఇస్తున్నటువంటి చందాతోనే దీని యొక్క ఎన్నికల్లో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ప్రజల పార్టీ, ప్రజలు నిర్మిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇలాంటి పార్టీకి ప్రజల సహకారం అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఎస్ఓసీ పార్టీ మరింత బలపడుతుంది. ఆ రకంగానే ఎస్ఓసీ పార్టీ అభ్యర్థులు కూడా చట్టసభల్లో మన సమస్యల పరిష్కారం కోసము అక్కడ వినిపించడం అనేది ప్రజా ఉద్యమాలు వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని మన ఎన్నికల్లో మనము పాల్గొనాలని. కాబట్టి ఎస్ఓసీ కమ్యూనిస్ట్ పార్టీగా పోటీ చేసినటువంటి మాకు మా ఎన్నికల కూర్చున్నటువంటి బ్యాట్ సింబల్ కి మీరందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పనిచేయటానికే కానీ ఈ దేశంలో తిండి లేక మరణిస్తున్న ప్రజల కొరకు కానీ వైద్య సౌకర్యాలు అందక అలమటిస్తున్నటువంటి ప్రజలకు కానీ పసి పిల్లల కొరకు కానీ విద్యా వైద్య సౌకర్యాలను అందించడం కొరకు కానీ ఈ దేశంలో ప్రభుత్వాలు పనిచేయడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, అది ఏ జెండా అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే వర్గానికి సేవ చేస్తున్నాయి, ఒకే రకమైన విధానాలను అనుసరిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఈ ఎన్నికల సందర్భంగా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పట్టించుకోకుండా కేవలం ధన బలం, మీడియా బలంతోనూ మాఫియా బలంతోనూ ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి అనేక పార్టీలు, అవి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలను కూడా ఈ అవినీతిలో భాగస్వాములు చేస్తూ ఓట్లు కొనుక్కుంటూ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి మీటింగులకు పిలుచుకుపోతూ కూలీ డబ్బులు ఇచ్చి అందరూ వాళ్ళు అన్ని పార్టీలకు అదే ప్రజలు మీటింగులకు పోవడం నేను ఎప్పుడు చూడలేదు. కార్యకర్తలు అనే వాళ్ళే ఇప్పుడు లేరు. ప్రజల్ని కూలీ ఇచ్చి మీటింగులకు పట్టుకుపోతున్నటువంటి ఒక రకమైనటువంటి చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఈరోజు సమాజంలో కనపడుతూ ఉంది. అయితే దీన్నంతా చూసి ఈరోజు రాజకీయాలే చాలా అవినీతిపరమైపోయాయి, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, ఈ రాజకీయ నాయకులందరూ కూడా అవినీతి పరులు, నీతి నియమాలు సంస్కృతి ఏమాత్రం లేనటువంటి వాళ్ళు అనేసి మనం నిరాశ నిస్పృహలకు గురై వీటికి దూరంగా వెళ్ళిపోయినప్పటికి కూడా సమస్య పరిష్కారం కాదు. ఈ దేశంలో ఎలాగైతే బూర్జువా ధనికుల యొక్క పెట్టుబడిదారుల యొక్క రాజకీయాలు ఉన్నాయో అదే సమయంలో ఈ దేశ పేద ప్రజల యొక్క రాజకీయాలు కూడా ఉన్నాయి, కార్మిక వర్గ రాజకీయాలు కూడా ఉన్నాయి. కార్మిక వర్గము పీడిత ప్రజలు తమ రాజకీయాలను తాము అర్థం చేసుకోవాలి. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అనుసరించినటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఉన్నత నీతి నైతిక విలువలు సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఆ రాజకీయాలను ప్రజలు మద్దతు తెలపాలి, ఆ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. లౌకిక తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏది ప్రజాతంత్రయుతమైనది, ఏది లౌకికమైనది, ఏది ఉన్నతమైనది, ఏది కాదు అన్న విషయాన్ని కూడా ప్రజలు విచక్షణ ఉపయోగించి చైతన్యవంతంగా అర్థం చేసుకొని వారి రాజకీయాలకి మద్దతుగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు వచ్చింది.
ఈ దేశంలో 1948లో ఏర్పాటైన కమ్రేడ్ సుఖ్దాస్ ఘోష్ ఆలోచనల మీద ఆధారపడి కమ్రేడ్ సుఖ్దాస్ ఘోష్ స్థాపించిన సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఈ దేశ కార్మిక వర్గానికి మార్గదర్శకత్వం వహిస్తూ కార్మిక వర్గ ఉద్యమాలను నిర్మిస్తూ ఏకైక నిజమైన పార్టీగా భారతదేశంలో ఉంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెనక ఈ రోజు ప్రజలందరూ కూడా దానికి మద్దతు తెలపాలి, దాన్ని బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే సరి అయినటువంటి ఒక ఉన్నతమైన రాజకీయాలు ముందుకు రాగలుగుతాయి. అప్పుడు మాత్రమే ప్రజల ప్రయోజనాలు అనేవి కాపాడబడతాయి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో సమూల మార్పు అనేది, ఈ దోపిడీ పెట్టుబడిదారి వ్యవస్థను కూలదోసి ఒక సమాజాన్ని, సోషలిజాన్ని నిర్మించడం సాధ్యపడుతుందని మీ అందరూ కూడా నేను చెప్తూ ఉన్నాను మిత్రులారా.